హాయ్ అండి. నా పేరు ఆది. చూడండి ఇప్పుడు 4 అవుతుంది. సాయంత్రం 4 అవుతుంది. ఇప్పుడిగో చూడండి పొద్దున్న ఇలాగా సర్దేసి ఉంచాను ఈ మంచం అదిని నీట్‌గాన. మరి పొద్దున్న తీద్దాం అనుకున్నాను వీడియో. నాకు అవ్వలేదు. ఇక దివానా కట్ట కూడా సర్దేశాను చూడండి. అదే అలాగా సర్దేసి ఉంచాను. అలాగే మంచి నూనె ఈ ఇక్కడ కూడా నూనె కూడా సర్దేసి ఉంచాను చూడండి. నూనె కూడా సర్దేసి ఉంచాను మంచం ఇలాగా. నాకు నిన్న తీసిన వీడియో సరిగ్గా వీడియో రావట్లేదు నాకు సరిగ్గా. మా పిల్లలు ఏటమ్మా ఇలా తీస్తున్నావు అసలు సరిగ్గా రాలేదు అని అన్నారు. నాకు ఎటు పక్క తీయాలో తెలియట్లేదు వీడియో. చూడండి నేను సామాన్లు ఉదయం తోమవస్తుంది ఇప్పుడు తోమాను. ఎందుకంటే నాకు ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగోక ఇప్పుడు సింక్లో సామాన్లు అన్నీ ఇగో చూడండి ఈ బేసిన్కి ఇలా తోమాను. ఇవన్నీ మా పాప తోమేసి వెళ్ళిపోను. ఎందుకంటే కాలు కింద మ్యాటీలు పొద్దున ఉతికి పెట్టేసింది ఇలాగా. ఇక అండి ఉతికి పెట్టింది కంఫర్ట్ పెట్టేసి ఉంచింది నానబెట్టింది. అవి ఎండ వేయలేదు ఎందుకంటే ఉదయం బట్టలు ఆరేసాను అవి తీయలేదు. ఇంకా అవి తీసిన తర్వాత వేద్దాం అని అన్నాను. చూడండి ఇప్పుడు మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఈ సామాన్లతో పాటు తోమానని చెప్పాను కదా, నేను డీమార్ట్కి వెళ్ళి ఈ తెచ్చానని చెప్పాను కదండి డబ్బాలు. ఆ డబ్బాలు చూడండి ఇగో ఆయనగాన నిన్న మా పాప సర్దింది శుభ్రంగాన దేనికి కానికే పెట్టింది అన్నీని. ఇందులో శనగపిండి, ఇందులో ఏమించి టీ పొడి, ఇందులో పంచదార, ఇందులో కారం, ఇందులో ఏమించి ఇది సాల్టు, ఇదేమో ఎండుమిరపకాయలు, ఇది కందిపప్పు, అదేమంచి మామూలుగా ఈ పప్పు ఏటమ్మా నానబెట్టుకొని తింటారు కదా ఇది అదేదో అంటారు దాన్ని కొమ్ము శనగలు. ఆ పైన సాంబార్ పొడి, ఇది కూడా మసాలా, అదే ఈ మసాలా ఏటమ్మా గరం మసాలా, ఇదే మంచి బిర్యానీ పొడి, చూడండి నాకు దగ్గు కూడా ఎట్టుకుంది ఒంట్లో బాగాలేదు. చూడండి ఇది నాకు బాగా నచ్చిందండి. డీమార్ట్లో కొనుక్కున్నాను ఇది బాసు. చూడండి ఎంత అందంగా ఉందో పోపుల డబ్బా. చూడండి ఎన్ని పెట్టుకోవచ్చు ఐటమ్స్ అల్లా పెట్టుకోవచ్చు. ఫోన్ కూడా ఇచ్చాడు దేనికానికి వేసుకునేందుకు. ఇవన్నీ యాలక్కిలు, లవంగాలు, ఆము, పోపు గింజలు ఇవన్నీ వేసుకోవచ్చండి. లవంగాలు ఇవన్నీ వేసుకోవచ్చు. ఇవన్నీ ఇచ్చాడు. ఈ చెంచా ఇచ్చాడు చిన్నది. దీనికి చాలా బాగుందండి. అద్దం వచ్చింది దీనికి. 500 ఎట్టు కొన్నాను. చాలా బాగుంది. ఇందులో సర్దీసాను. నిన్న మా పాప సర్దీసింది మొత్తం కవర్లో ఇవన్నీ. చూడండి ఎంత బాగుందో. నాకు ఇక్కడ ఎంత బాగా నచ్చిందో ఆ డబ్బా. చూడండి ఈ డబ్బాలు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. చాలా క్వాలిటీ బాగా ఉంది. క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఈ డబ్బా చాలా ఇదిగా ఉందండి. చాలా నచ్చింది నాకు క్వాలిటీ. డీమార్ట్లో చాలా బాగుంది. ఎందుకంటే 10 రూపాయలు ఒకటే తగ్గుతుంది అన్నమాట. కానీ 100 రూపాయలు 10 రూపాయలకి ఏం కానీ 100 రూపాయలు అండి డబ్బా ఒకటిని. చాలా క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. అన్ని ఐటమ్స్ ఇవి బాగున్నాయి. అందులో కూడా చిన్న డబ్బాలు వచ్చాయి కదండి. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. చూడండి ఈ క్వాలిటీ కూడా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. డబ్బా నచ్చింది నాకు. ఇది కూడా 60 రూపాయలు పడ్డదా 60 70 పడ్డది ఇది ఖాళీగానే. ఇది క్వాలిటీ బాగుందండి. ఇది నచ్చింది నాకు. అన్నీ చూసుకునేందుకు ఈజీగా బాగుంటుందండి. తీసుకునేందుకు గుబుక్కునే టీల్ డబ్బాలు ఎనుక్కోకంటనా ఇలాగా మనకు నచ్చింది ఇలాగా చేసుకునేందుకు. నాకు అందుకే చూపెడుతున్నాను. ఇదిగండి ఇది డీమార్ట్లో కూడా తీసుకున్నాను. ఇది చూడండి ఈ చిన్నది తీసుకున్నాను డీమార్ట్లో. అంటే పోపులు అవి తాలింపు పెట్టుకునేందుకని. చాలా బాగుంది డీమార్ట్లో. క్వాలిటీ తగ్గనట్టే అమౌంట్ అండి. అదేం లేదు. మనం బయటన కొనుక్కున్న అలాగే వస్తాయి, అందులో కొనుక్కున్న అలాగే వస్తాయి. ఏంటంటే డీమార్ట్ అది తక్కువకి వస్తాయి 5G అని అనుకుంటారు. లేదు బయట నుండి 5G వేస్తారు రేటు మనకి. ఎందుకంటే మనకి అక్కడ అన్నీ ఒకేసారి కనబడతాయి. ఇక్కడ బయట నుంచి ఎనుక్కోవాలి.
మనకి అక్కడైతే ఈజీగా అన్నీ కనబడితే అన్నీ సేఫ్టీగా పెడతారు. మనకి ఏంటి కావాల్సిన అన్నీ చూపెడతారు. చూడండి ఇంకా నేను చాలా పైన మార్చాను కదా, మొత్తం పైన అన్నీ మార్చాను. కింద ఇంకా మార్చాలండి. నేను సామాన్లు తేవాలి. సామాన్లు డబ్బాలు అవి కొనుక్కోయి ఇవి కూడా మార్చాలి ఇంకానా. చూడండి ఇక్కడ డస్ట్బిన్కి పెట్టిన కాడ మురికి అది బాగా ఉండేది కదా. చూడండి రాత్రి మా అమ్మాయి చాలా నీట్గా శుభ్రంగా చేసి ఇవన్నీ పెట్టింది. చూడండి ఇక్కడ ఇవన్నీ బాగా తోమేసి పెట్టింది మొత్తం అన్నీ. ఇక్కడ ఈ గోడ ఏంటంటే ఎంత నల్లగా ఉంది ఏంటంటే సింకు బిగించేటప్పుడు సరిగ్గా బాగా బిగించలేదు. ఆ వాటర్ కారేసింది అలా ఉండిపోయింది. అది రావట్లేదు పామినాన. ఈ సైడ్ని మా పాపకి ఇచ్చేసింది శుభ్రంగాన. ఈ గోడ కూడా శుభ్రం చేసింది సగం సగానికి. చూడండి ఇప్పటికి స్టాండ్లో సామాన్లన్నీ ఇప్పుడు ఇలా చూపెడుతున్నాను. నేను తోమిన సామాన్లు సగం పేర్చేస్తాను స్టాండ్లో. మిగతా సామాన్లన్నీ టబ్లో పెట్టుకుంటాను. ఇవి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాను చివరిని. చూడండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇందులో ఆయిల్ కూడా వేసింది మా పాప. ఆయిల్ వద్దు వేయొద్దు అందకలికి అంటే వేసింది. ఆయిల్ కూడా ప్యాకెట్ పడ్డది ఈ ఆయిల్ ఇందులో ప్యాకెట్ పడ్డది. అలాగా ఈరోజు బిర్యానీ వండానండి, ఎగ్ బిర్యానీ. చూడండి ఎగ్ బిర్యానీ వండాను ఈరోజు. ఎగ్ బిర్యానీ వండితే మా పిల్లలు సగం తిన్నారు, సగం ఎట్టుకెళ్ళారు. నేను ఇప్పుడు తిన్నానండి. మా ఆయనగారు ఈరోజు భోజనానికి రాలేదు. అందువల్ల నేను ఇప్పుడే 3 గంటలకు భోజనం చేశాను. నేను ఉండిపోయాను. లేచిన వెంటనే ఇంకేమీ చూడలేదు. గిన్నెలు తోమియాలి, ఉండిపోయాను అని ఇంక అనుకున్నాను. చూడండి ఇంకా బట్టలు తీసేసి ఆ మ్యాటీలు ఆరేసి బట్టలు కూడా నేను ఆరబట్టాలి. ఇంకా నేనేమించి బాత్రూమ్ కూడా ఇది కొన్నానండి, చాలా బాగుంటుంది బాత్రూమ్ కూడా. చూడండి ఈ కర్ర బాత్రూమ్ది కొన్నాను, చాలా బాగుంటుంది కర్ర. ఇలా పామనందుకి కిందని చాలా బాగుంటుంది, చాలా నీట్గా వస్తుంది. ఇది ఇలా పావన వల్ల ఇది ఇలా నీట్గా వస్తుంది, కిందకు వచ్చి చాలా నీట్గా వస్తుంది. ఇది కూడా డీమార్ట్లో కొన్నాను నేను. ఈ 5 ఎంతో తెలీదు, మర్చిపోయాను. చాలా బాగుందండి క్వాలిటీ కూడా. బాగా మనకి కిందన చీప్ రేట్ పామడం, నాపతే దొడ్డు బేసిన్ దీటుకో పామడం అన్నీ వేస్ట్ అండి. ఇలాంటిది బాగుంది, చాలా బాగుంది. ఎవరికైనా ఉపయోగపడుతుంది బాగానే. మనం కూర్చోయి ఒంగోయి పామేయకుండా ఇలా నిలబడి పాముకోవచ్చు, నీట్గా ఉంటుంది. చాలా బాగుందండి, నాకు ఇది నచ్చిందండి. బెస్ట్ చేతికి ఇలాగా ఎట్టుకో పాముకోవడం డీమార్ట్లో కొన్నానండి. ఇది కూడా సైజ్ బాగుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. బాత్రూమ్ కడుక్కునేందుకు, కింద గొచ్చి కడగడానికి. చూడండి అది గొచ్చి కడిగిన వాళ్ళు ఎంత నీట్గా ఉందో. చూడండి ఈ షాంపూ కూడా నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇది బాడీ పాముకునేందుకు. ఇది మామూలుగా సంతూరు ఇదండి లిక్విడ్. ఈ 5 కూడా బాగానే ఉంది. ఒకటి కొంటా ఒకటి ఫ్రీ అంటే ఒకటే రేటు రెండిట్లకి వేసేస్తాడు, అందులో ఏముండదు. మనకి ఏంటంటే ఒకటి కొంటా ఒకటి ఫ్రీ అని ఆడవాళ్ళకి ఎప్పుడైనా ఆశ ఎక్కువ కదా, అలాగే ఉంటుంది. చూడండి ఇది ఒకటి కొన్నాను ఒళ్ళుకి బాడీకి పాముకునేందుకు. సబ్బు యూజ్ చేయకుండానా. అలాగా ఇది కూడా తీసుకున్నానండి, ఇది కూడా తీసుకున్నాను మా అబ్బాయి కోసం. ఈ షాంపూ కూడా తీసుకున్నాను మా అబ్బాయి కోసం. ఈ షాంపూ చూడండి ఇది డీమార్ట్లో తీసుకున్నాను. ఈ షాంపూ కూడా మేము ఎక్కువగా క్లీనింగ్ పేస్ట్ వాడుతాం అందరం, ముగ్గురును. అదేటో ఈసారి జిట్టు ఊడిపోతుంది, సడన్గా జిట్టు ఏం పని చేయట్లేదు, మాకు ఊడిపోతుంది. అందువని ఇది తీసుకున్నాం. చుండ్రు కూడా పట్టేస్తుంది. చూడండి ఈ డీమార్ట్లో కొన్నాను. ఒకటి నాది, ఒకటి మా అబ్బాయికి అని కొన్నాను, ఒకటి మా అమ్మాయికి అని కొన్నాను. మా అమ్మాయి రూమ్లో మా అమ్మాయి ఉన్నాయి, మా అబ్బాయి నాయి కలిపి ఇక్కడ పెట్టుకున్నాము. ఒట్టు పాముకొనేందుకు ఆ లిక్విడ్ వేసుకొని చాలా బాగుందండి. ఎంత కొద్దిగా వేస్తే ఎంత ఎక్కువగా వస్తుంది అంటే ఇక్కడ ఇలా పెట్టుకుంటాము. చిన్నదిలాగా గొట్టులాగా వచ్చింది, ఇక్కడ అన్నీ పెట్టుకుంటాము బాత్రూమ్కి సంబంధించిన అన్నీ. చూడండి ఇంకా నేను
ఇంకా కొంచెం బట్టలు ఉన్నాయి, ఈ బట్టలు కూడా వేయాలి. స్కూల్ బట్టలు అవి ఉన్నాయి, వేయాలి. ఇవే ఉన్నాయి, ఇంకా పచ్చితానికి వేసేస్తే మనకి ఇంకా అన్నపాలు అయిపోయినట్టే. చూడండి అట్ల రుబ్బు, ఇడ్లీ రుబ్బు ఆడించి ఉంచుతానండి. ఇదిగోండి ఇలా ఆడిసి ఉంచుతాను నేను. అదేంటంటే అలా ఉంచిన వల్ల అలాగా పెడతాను నేను. అన్నీ ఆడిస్తానండి అప్పుడప్పుడు. ఈ అల్లం పేస్టులు 2 తీసుకున్నానండి, 2 డబ్బాలు. ఈ 2 తీసుకున్నాను అల్లం పేస్టులు డీమార్ట్లో. చాలా బాగుందండి. మనకి ఆడించుకోయి చేయాలి అని శ్రమ ఉండదు, డబ్బాతో కొనేసుకుంటే సరిపోద్ది మనకి. అలాగని 2 కొన్నాను, 2 కొని పెట్టాను. ఇవి నేను నాకు చాలా బాగా పనిచేసాయండి ఈ కొన్ని వల్ల. పాల ప్యాకెట్లు కూడా ఒకేసారి తెచ్చుకుంటానండి, 5 పాల ప్యాకెట్లు అలా తెచ్చుకుంటాను నేను. పచ్చితానికి 3 ఉన్నాయి ఇప్పుడు. ఇలాగన 5 తెచ్చుకుంటాను నేను. ఓ పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటాను. ఇంకా కాయగూరలు అన్నారా, ఇంకేమి ఉండవండి. ఎక్కువగా కాయగూరలు యూస్ చేయను నేను. మన గుడ్లు చికెన్ అంటే కానీ ఇంకేమి ఎక్కువ యూస్ చేయను నేను. టమాటాలు ఇందులో పెట్టాను, అక్కడ మంచి ఉల్లిపాయలు పెట్టాను. మనకి బుట్ట కొనుక్కోవాలండి, అవన్నీ అందులో పెట్టుకున్నట్టుగా. చూడండి వాటర్ బాటిల్ అండి కంపల్సరీ ఉండాలండి మా ఇంట్లో. అది మనకి ఏంటి శీతకాలమే కాదు, ఏదైనా అనవసరం, నీళ్ళు కంపల్సరీ ఎట్టపోతే గొడవ ఉంటుందండి ఇంట్లో. చూడండి ఇవన్నీ నీసేనండి, ఇవన్నీ నీసే. ఈ బుర్రలు వేరే పెట్టాను, ఈ నీసే ఒక దాంట్లో, ఇవన్నీ నీసే పెట్టాను. ఒక దాంట్లో పప్పులు అవి పెట్టాను. చూడండి ఇది డీమార్ట్లో తీసుకుంది మా పాప. నాకు ఏంటి ఐడియా వచ్చింది, ఇందులో వేస్తే ఎలాగుంటుంది అని వేసాను. నీళ్ళు బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇవి బొమ్మల్లాగా నాకు ఇలాగా చాలా నచ్చింది. ఇలాగా చూడండి ఇలాగ వస్తాయి పిల్లి బొమ్మల్లాగా ఐస్ క్రీమ్లు, చాలా అందంగా ఉన్నాయి. ఇందులో వేసి ఆడితే ఇవే కాదండి, ఇంకే పెట్టుకున్నా అందంగా ఉంటాయి. ఈ ఫ్రిడ్జ్ శుభ్రం చేయలేదండి, ఇది ఓల్డ్ అయిపోయింది, మనకి పాడైపోయింది. ఇదిగా చూడండి ఫ్రిడ్జ్ కూడా పాడైపోతుంది. రాను రాని కిందన వాటర్ అది దిగిపోయి నీరు అదిని పాడైపోతుంది. ఎంత శుభ్రం చేసినా అలాగే ఉంటుంది, తుక్కు పట్టేసింది. మనకు కొత్తది ఎప్పుడైనా తీసుకుంటే అదే చాలు, అంతకన్నా ఇంకేం కావాలి మళ్ళీని. ఇది 2వ ఫ్రిడ్జ్ అండి మాది. మొత్తం 2 ఫ్రిడ్జులు కొన్నాం. ఆ 2 ఫ్రిడ్జుల్లో మా అత్తగారికి ఒకటి ఇచ్చేసాం, చిన్నది. ఇది సొంత ఇల్లు ఉన్నప్పుడు కొన్నారండి ఈ ఫ్రిడ్జు. ఇప్పుడు మేము ఈ ఫ్రిడ్జ్కి మా సొంత ఇంటికి ఎన్నో ఇది అవ్వలేదండి, ఈ ఫ్రిడ్జ్ ఒకటి ఉండిపోయింది, ఇల్లు పోయింది అంతే. ఇంతటితోటి మీకు ఇవన్నీ చూపెట్టాను కదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మోటివేషన్ చేయండి. ఇంకా మీకు ఇంకా చేయాలి, ఎంకరేజ్ చేయండి. నన్ను ఇంకా బాగా చేస్తాను. నేను ఒక్కరిదాన్ని అండి, నేను అన్నీ చేసుకోవాలి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పాప కాలేజీకి వెళ్తుంది, బాబు స్కూల్కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఏదైనా చేసుకోగలను. మా ఆయనగారు అయితే ఇలాగా ఉండేటప్పుడు వీడియోలు అవి చేస్తే కోపం పడతారు. అందుకని మా ఆయనగారు వెళ్ళిన రాక నేను ఉంటాను, అప్పటిదాకా వీడియో చేయను. మా ఆయనగారు వెళ్ళిన తర్వాత వీడియోలు పెట్టుకుంటాను నేను. నాకు అలాగైతే నచ్చుతుందండి. చూడండి మీకు ఈ డబ్బాలకి ఇంకా మీకు కామెంట్స్ ఏమైనా పెడతారేమో పెట్టండి. ఇంకానా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతటితో అది అండి. హాయ్ అండి, ఉంటాను, బాయ్.